కొత్తిమీర చట్నీ చేద్దామండి. నేను ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను. అది సన్నగా తరిగిన తర్వాత మనకి ఈ కొత్తిమీర సరిపోను. నేనైతే ఓ 10 కాయల దాకా 10 కాయలు 12 కాయల దాకా పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. అవి కొంచెం పండినవి అయినా పర్లేదు, బాగానే ఉంటాయి. తర్వాత దానికి సరిపోను చింతపండు కావాలండి. వాటిని నానబెట్టుకోవాలి చింతపండు. తర్వాత మిర్చిని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొత్తిమీరని కూడా వేయించుకొని దాంట్లో చింతపండు కూడా వేసి ఉడకబెట్టాలండి. ఎందుకంటే నూనె పోసి ఉంటుంది కళాయిలో. దాంతోపాటు చింతపండు కూడా మొత్తం ఉడకనిచ్చిన తర్వాత మనం పల్లీలు వేసుకోవాలంటే పల్లీలు లేదా టమాటాలు. నేనైతే పల్లీలు వేస్తున్నానండి. కొత్తిమీరలో పల్లీల చట్నీ అయితే బాగుంటుంది, అందుకే నేను పల్లీలు వేసాను. రోటి కాడికి పోయి రోట్లో పల్లీలు మిర్చి వేసి చక్కగా మెత్తంగా దంచుకున్న తర్వాత ఈ ఉడికి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. దీనికి సరిపోను ఉప్పు, పసుపు, జీలకర్ర మొత్తం ఒకసారి వేసుకొని మొత్తం మెత్తగా రుబ్బిన తర్వాత మనకి సరిపోకపోతే ఉప్పు వేసుకోవచ్చు. నాకు సరిపోలేదు, అందుకని మళ్ళీ కొంచెం ఉప్పు వేసాను. ఉప్పు, ఉల్లిపాయలు వేసానండి. వేసిన తర్వాత మొత్తం కొంచెం కచ్చాపిచ్చని నూరిన తర్వాత గిన్నెలోకి ఎత్తుకున్నాను. టేస్ట్ అయితే అదిరిపోద్దండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చిద్దని అనుకుంటున్నాను.